హలో వైటీ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వినూత్న ప్లేట్స్ అండ్ వ్లాగ్స్. ఈవినింగ్ టైంలో సింపుల్గా హెల్తీగా అండ్ క్విక్గా తయారు చేసుకునే ఒక స్నాక్ ఐటమ్ని మీకు చూపించబోతున్నా. అందరికీ తెలిసిన రెసిపీయే, బట్ కానీ సింపుల్గా ఎలా తయారు చేయాలి అనేది చూపిస్తున్నాను. ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా శనగల్ని మనం 3 గంటలు నానబెట్టుకోవాలి. కుక్కర్లో శనగలు వేసి తగిన నీళ్లు పోసి సాల్ట్ వేసి కుక్కర్ విజిల్ పెట్టాలి. హై ఫ్లేమ్లో 5 విజిల్స్ రానివ్వాలి. ఈ శనగల్లో ప్రోటీన్స్, ఫైబర్, మెగ్నీషియం అండ్ అలాగే విటమిన్స్ ఉంటాయి. దీనిలో లో ఫ్యాట్ ఉండడం వల్ల డైట్ చేసే వాళ్ళు ఈ శనగల్ని సలాడ్స్ లా కూడా తినొచ్చు. నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ని ఆల్లో పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నా వీడియో వస్తుంది. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తే కుక్కర్ మూత తీసి శనగల్ని మనం చేత్తో పట్టుకొని చూస్తే చూడండి ఎంత మెత్తగా ఉడికినాయో. నెక్స్ట్ వీటిని తీసి ఒక జల్లెడి గిన్నెలో వేసుకోండి. వాటర్ ఏమన్నా ఉంటే కిందకి దిగిపోతాయి. నెక్స్ట్ తాలింపు కోసం మన శనగలు పట్టేంత కళాయి తీసుకోండి. దానిలో కొంచెం ఆయిల్ వేసి ఎండుమిరపకాయలు ఒక 2 ఎండుమిరపకాయలు తుంపుకొని వేసుకోండి. దాంట్లోనే తాలింపు గింజలు అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత దాంట్లో ఇంగువ అలాగే కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి చక్కగా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా ఉడకబెట్టుకున్న శనగలు కూడా వేసుకోవాలి. శనగలను కూడా తాలింపులో వేయించుకోవాలి. అలా వేయించుకోవడం వల్ల ఏంటంటే ఆ శనగల్లో ఉన్న చెమ్మంతా పోతుంది. శనగలు కూడా కొంచెం వేగిన తర్వాత దానిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. తర్వాత ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు కొంచెమే వేసుకోండి, ఎందుకంటే శనగలు ఉడకపెట్టేటప్పుడు మనము ఉప్పు వేసాం కాబట్టి ఒకసారి టేస్ట్ చూసి తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోండి. అవసరమైతే ఉప్పు కారం వేసి 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత అందులో గరం మసాలా అలాగే కొబ్బరి పొడి కూడా వేసి కలిపి ఒక 2 మినిట్స్ వేయించుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఫైనల్లీ టేస్టీగా ఉండే శనగల మసాలా రెడీ అయిపోయింది. మీరు కూడా సింపుల్ గా అండ్ క్విక్ గా తయారైపోయే ఈ స్నాక్ ఐటమ్ ని ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మా బుడ్డోడికి కూడా బాగా నచ్చింది. దీనిలోకి కాంబినేషన్ గా కొంచెంగా నిమ్మరసం అండ్ అలాగే ఆనియన్స్ తో ఈ శనగల మసాలాని తినొచ్చు. ఫైనల్ గా నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.